పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అద్దాల మండపంలో స్వామివారికి స్వస్తి పుణ్యావచనం, చండి ప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. నాగిరెడ్డి మండపంలో సంస్కృత పాఠశాల విద్యార్థులతో భగవద్గీత పఠనం చేయించారు. రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడలో అనాదిగా గీతా జయంతి ఉత్సవాలు అత్యంత వైభవితంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఏ కార్యక్రమాన్ని కూడా వదులుకోకుండా స్వామివారి యొక్క కార్యక్రమాలు ఆపకుండా అన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. ఈరోజు గీతా జయంతి ప్రారంభము. మాసానాం మార్గశీర్షోస్మి, భగవద్గీతలో నారాయణమూర్తి చెప్పినటువంటి ఒక విషయము. మాసములలోకెల్లా ఉత్తమమైన మాసము మార్గశీర్ష మాసము. ఆ మాసమునందు ఎవరైతే నన్ను అచ్యుత అనంత గోవింద అనేటువంటి నామాలతో కీర్తిస్తుంటారో ఆ కలిపురుషుడు ఎవరో కాదు, ఈశ్వరుడే. ఈశ్వరుడు దూరంగా ఉండడం ఏమిటి అనంటే స్థితికారకుడు. స్థితిని అంటే తన శరీరాన్ని నిలబెట్టుకోవడం, అంటే ఈ చలిని వాతావరణాన్ని అన్నిటినీ కూడా సమపాళ్లలో నిగ్రహించుకొని ఆ స్థితిని కలిగితే వచ్చేటువంటి యొక్క మాఘమాసంలో ఈశ్వరుని యొక్క జననం కలుగుతుంది. కనుక ఆ మాఘమాసంలో కనుక ఆ యొక్క స్వామివారు ఆ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారని చెప్పి మేమందరికి కూడా వినవిస్తున్నాము. కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఎవరి ఇళ్లలో వాళ్ళు గీతా నామస్మరణ